బాబాని పిలవని ఎన్నిసార్లు చెప్పాను అంతా కాదు నువ్వు జరగాల్సిందండి చూడండి ఏంటది? మీ అమ్మ అంటే అమ్మగారి దగ్గరుండి ఎవరు బాగా చూసుకుంటారు అని ముందు ఆ విషయం చేస్తుంది బాబాయ్ గారు. శ్రీధర్, కొడుకుగా ఎక్కువ బాధ్యత నీకే ఉంది. మీ నాన్న బతికేదా? నువ్వు ఒక్క మాట ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మ నాకు కొడుకుగా ఉంటారు. ఆ మాట అదే మీ నాన్న అమ్మ ఎంతగా బాధపడిపోయి తెలుసా? అప్పుడు నువ్వు అన్న మాటలు ఇప్పుడు పోషించవలసిన అవసరం వచ్చింది సార్. అప్పుడు అన్నమాట నిజమే. కానీ ఇప్పుడు ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. అక్కడ రావాలి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ముందు రావాలంటే అది కాదు. నేను రావడం ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నారంటే కొంచెం మా గురించి కూడా ఆలోచించండి బాబాయ్ గారు. కొడుకుగా ఆయన చేయవలసిన పనులని సాంప్రదాయంగా చేశారు, అవి కూడా చేస్తారు. అలా అని ఉద్యోగంతో పాటు వ్యక్తిలో చూడడం జరగని పని. అలానే అంతేకాదు ఒంటరిగా వదిలేస్తాను కాదు, నాతో పాటు తీసుకెళ్ళి నేను చూసుకుందాం అనుకుంటున్నాను. అంతే కదండి? అవును లాభాన్ని శుద్ధంగా చేస్తాను. అమ్మ బాగా చూసుకుంటాం. అదెలా కుదురుతుంది? ఏమే అదెలా కుదురుతుంది అంటావా? ఏంటి అని కొడుకు మాత్రమే చూసుకుంటానంటే ఎట్లా? ఒక్కగాను కూతురు అల్లుడు కూడా చూసుకోవట్లేదంటే నలుగురు నానబట్టారంటావా? అయితే ఇప్పుడు ఏం చేయమంటే ఏంటి మీ అమ్మగారిని మళ్ళీ తీసుకొచ్చేనా? అలాగే సరే, నీ మాట నేను ఎప్పుడు కదలని చెప్పు, తీసుకొస్తాను. ఉంటాను. ఇదేదో చిత్రంగా ఉంది. తల్లిని కొడుకు చూస్తానంటే కూతురు అని నాకు గంటలు చెప్పడం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ కాదు, కావాలంటే ఆర్టిస్ట్ వచ్చి అద్దెగా చూసి వెళ్ళమని చెప్పండి. పరిస్థితులు అత్తయ్య గారు వదిలేసింది కాక మీ ఇంటికి రమ్మని చెప్తుందా? ఇందులో ఏదో పెద్ద వేగే ఉందనిపిస్తుంది. నాకెంతో అనుమానంగానే ఉంది. చూడు చెల్లెమ్మ, ఈ మధ్య మానికి అనుకున్నది ఎదుటి వాళ్ళ చేత అనిపించుకునే నా స్పెషాలిటీ. నువ్వే అన్నావుగా ఏదో పెద్ద వెలిగే ఉంది అని. సంవత్సరాలు కనబడి తల్లి కొడుకు మాత్రమే చూస్తాను అంటే అందులో పెద్ద వెలిగే ఉందని ఏమంటున్నా? ఇంకో చెప్పవా? ఈ మెరుగులు తప్పుడు ఆలోచన నాకు తెలియదు. అమ్మ మీద ఉన్న ప్రేమ గౌరవంతో అలా మాట్లాడాను. కొడుకుగా నా బాధ్యతతో మాట్లాడాను. అయినా నువ్వు అక్క అమ్మ మీద జాగ్రత్తగా చూసుకోవాలంటే నాకెలా మావయ్య, ఈ ఇంటికి ఇప్పుడు మీరే కదా, మీరే బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరే ఉంటుంది.